హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, గురుగీత నుండి గురుస్థుతి ఒక శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి. అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహుశ్చ హరిః స్మృతః యో అచతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు కథిత ప్రియే. అత్రినేత్ర శివ సాక్షాత్, మూడు కన్నులు లేవు కానీ త్రినేత్రగా, దానికి ముందు ఆ అన్న ప్రత్యయం. అత్రినేత్ర శివ సాక్షాత్, మూడు కన్నులు లేని శివుడు ఎవరు? శ్రీ గురు కథిత ప్రియే. ఎవరిని చూస్తే నీకు ప్రియం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అట్టి నీ యొక్క కారణ గురువు, నీ యొక్క జ్ఞాన గురువు. అంతేగాని నిషిద్ధ గురువు కాదు. నిన్ను ఇహలోకంలో ముంచేవాడు, ఆ పూజ చేసుకో, ఈ వ్రతం చేసుకో, నాకింత దక్షిణ ఇయ్యి, ఇటువంటి నీ విత్తాపహారి కాదు, నీ హృత్తాపహారి అయినటువంటి గురువు. ఎవరిని చూస్తే నీ హృదయం ఆనందంతో పొంగుతుందో, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న జ్ఞాన ఆసక్తి మరుగుతుందో అటువంటి గురువు నీకు శ్రీ గురువు. శ్రీ గురు కథిత ప్రియే. అలాంటి గురువు ఎలాంటి వాడు అని అంటే అత్రినేత్ర శివ సాక్షాత్. అలాగే ద్విబాహుశ్చ హరిః స్మృతః. హరి శ్రీమన్నారాయణుడు సాధారణంగా శంకు చక్ర గదాయుధాలతో ఆయన 4 భుజాలతో ఉంటాడు. కానీ ఇక్కడ నీ గురువు 2 భుజాలున్నటువంటి హరికి సముడు, హరి వంటి వాడు. అలాగే యో అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మగారికి 4 ముఖాలు ఉంటాయి. 3 మనకు కనిపిస్తూ ఉంటాయి, వెనక ఇంకొకటి ఉంటుంది, మొత్తం 4 ముఖాలు లేని అచతుర్వదనో బ్రహ్మ. 4 ముఖాలు లేనటువంటి నీకులాగే ఒకే ముఖం ఉన్నటువంటి వాడు గురువు. కానీ నిన్ను చూస్తే ఆయనకు ప్రియము, సంతోషము, వాత్సల్యము కలగాలి. ఆయన్ని చూస్తే నీకు ప్రేమ, గౌరవం, పూజ్యభావం కలగాలి. అటువంటి వాడు నీకు జ్ఞానాన్ని బోధించేవాడు, నిన్ను తరింపచేసే మార్గానికి మళ్ళించేటటువంటి వాడు, నీ సందేహాలు తీర్చేటటువంటి వాడు, సాధనలో నీకు సహాధ్యాయిలాగా మారి నిన్ను ఆ మార్గంలో నడిపించేవాడు అయినటువంటి గురువు. 3 కన్నులు లేని శివుడు, 4 బాహువులు లేనటువంటి హరి, 4 వదనాలు లేనటువంటి బ్రహ్మ. కాబట్టి అలాంటి గురువు నీ మాలాంటి వాడే కదా. తింటాడు, మాట్లాడతాడు, తిడతాడు, మాలాగే పుట్టాడు, మాలాగే చనిపోతాడు అని దేహాన్ని చూడకూడదు. ఆ సౌల్ని, ఆ ఆత్మతత్వాన్ని తానెరిగి శిష్యునికి ఆ భాగ్యాన్ని కలిగించాలి. ఆ ఆత్మానందపు అనుభూతి శిష్యుడికి కూడా తెలియాలి అని ఒక రుచికరమైన పదార్థం తిన్న తల్లిదండ్రులు అది తమ బిడ్డకి రుచి చూపించాలని ఎంత తపన పడతారో, ఆ గురువు కూడా తాను అనుభవిస్తున్న ఆత్మానందాన్ని ఆ శిష్యుడు కూడా అనుభవించాలని శిష్యుడి మేలు కోరి తిడతాడు, కొడతాడు, కోపిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, మార్గం చూపిస్తాడు. అటువంటి గురువుని ఆశ్రయించి తరింపవలసిందిగా శాస్త్రం మనకి చెబుతూ గురువు యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఉన్న శ్లోకం అండి. నాకు ఇది ఎంతో ఇష్టమైనటువంటి శ్లోకాల్లో ఒకటి. ఆ సంతోషాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.